धवला या वीणावरदण्डमण्डितकरा यति भगवती निःशेषझाड्यापहा। ప్లస్ రెండవది ఉపాధ్యాయుల తల్లిదండ్రులు మీ అబ్బాయి చదువుతలేడు, మీ అబ్బాయి స్కూల్ రావడం లేదు, మీ ఇట్లా ఈ విధంగా అప్పుడు ఇలా తల్లిదండ్రులు సార్ మావాడు చదువుతలేడు అనేది ఆ బాధకైనా సార్ మీరు కొడతలేదు ఆ ఉద్దేశం కొట్టడం జరిగింది. నేను విషయం ఏంటంటే మెన్షన్ చేస్తున్నా. నా మీద ఒకటైనా ముఖ్యమైన విషయం అది అప్పటికిప్పుడు 40-50 సంవత్సరాల విషయం పార్టీ చేస్తాను. అంటే నేను 84 నుంచి 2005 దాకా స్కూల్ ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు 12 బాగుండే కొట్టిన ప్లస్ గవర్నమెంట్ కొత్త మంది ఉన్నది. ఆ విషయం కూడా ముఖ్యం. ఎందుకంటే మనం భక్తాన్న ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి కొట్టడి చేసినాం. మన కొట్టాలని పిల్లల బాగుంటుంది అనేది ఉన్నది. మాణిక్యంలో బాల్యమిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీన్ని ముఖ్యంగా ఒక 30 సంవత్సరాల నుంచి ఒకే వేదిక పైన చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ముఖ్యంగా ఈరోజు నా సంతోషం ఏంటంటే ఈరోజు గ్రామ సర్పంచ్గా అయిన తర్వాత మా మిత్ర బృందానికి అందరికీ ఒక సంతోషంగా అనిపించి కూడా ఈ సక్సెస్ చేయడం అనిపించింది. నా అదృష్టంగా నేను భావించుకుంటున్నాను ఈరోజు. సో మా అంటే హైదరాబాద్ నుంచి కానీ రామగుండం నుండి కానీ స్వాతి తర్వాత మా గవర్నమెంట్ మా గ్రూప్ నుంచి కూడా మా మిత్ర బృందం నుంచి ఆ గవర్నమెంట్ టీచర్ పూజారి అనిల్ కుమార్ గౌడ్ పచ్చిమట్ల అనిల్ కుమార్ గౌడ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, తర్వాత ఈ రకరకాలుగా రంగాల్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ బృందానికి అందరికీ కానీ జక్కుల ఆంజనేయులు కానీ జక్కుల ఆంజనేయులు మార్కెట్ కంపెనీలో కానీ వీళ్ళందరూ వండుకుంటూ అందరికీ స్నేహానికి ప్రతిరూపకంగా ఈరోజు నాకు కూడా ఏదో రకంగా సహాయాన్ని అందించి ఇదే మా మృత బృందాన్ని కోరుకునేది ఏంటంటే మన ఊరికి ఏదైనా మీ సహాయాన్ని అందిస్తారని కోరుకుంటూ నేను మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 30 సంవత్సరాల తర్వాత ముదిమాణిక్యంలో చదువుకున్నట్టు మొదటి తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుకున్నటువంటి మిత్ర బృందం 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందం. ఆ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు అంటే చాలా రంగాలలో అనేక రంగాలలో సెట్ కావడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్నారు, వివిధ నగరాల నుండి ఈ కార్యక్రమం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాత మధురాలను ఈ సందర్భంగా నెమరు వేసుకొని మాకు చదువు చెప్పినటువంటి గురువులను సన్మానించుకోవడం ద్వారా వాళ్లకు మా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ బంధం ఇలాగే కొనసాగాలని, అందరం ఎక్కడ ఉన్నా కూడా కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ముదిమాణిక్యం గ్రామంలో బాల్య మిత్రుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి 1997-96 సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముదిమాణిక్యం గ్రామంలో
బాల్యమిత్రుల ఆత్మీయ సమ్మేళనం అనే పేరు పైన మేమందరం 1996-97 సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులు అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అప్పుడు మా ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళు కూడా రావడం, వాళ్ళందరి దగ్గరికి మాట్లాడుకోవడం, మేమందరం ఆనందంగా గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము దాదాపుగా 29 సంవత్సరాల తర్వాత మా మిత్ర బృందాన్ని అందరినీ కలుపుకొని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేశాము. వివిధ నగరాల్లో, వివిధ పట్టణాల్లో, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరం కూడా టైం తీసుకొని కలవాలన్న ఉద్దేశంతో అందరం వచ్చి ఇక్కడ సంతోషంగా గడపడం జరిగింది.